ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని విందాం ప్రియులారా. అంశం ఏమంటే, నీవు ఈ సమయమందు పూనుకొనవలెను. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఎస్తేరు గ్రంథములో మనకు దొరుకుతుంది. ఎస్తేరు గ్రంథములో ఎన్నో అద్భుతమైన సత్యాలు, ఆధ్యాత్మిక మర్మాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఈ సమయమందు పూనుకొనవలెను. సందర్భాన్ని వర్ణిస్తున్నాను, వినండి. ఎస్తేరు పాత నిబంధనలో ఒక 4-5 క్యారెక్టర్ మధ్యలో రివాల్వ్ అవుతుంది. వాక్యానుసారంగా చూస్తే ఒక సందర్భం ఏమిటంటే, అక్కడి రాజు అహష్వేరోషు అన్న రాజు. ఇతడు ఇండియా నుండి కూషు వరకు పరిపాలించాడంట. ఇతనికి వష్తి అన్న ఒక రాణి ఉండింది. ఒకరోజు ఏం చేశాడంటే, పెద్ద విందు ఏర్పాటు చేస్తూ, వష్తి, నువ్వు అందరి ముందు వచ్చి నాట్యము చేయాలని ఆహ్వానించాడు. అప్పుడు వష్తి నిరాకరించింది, అవిధేయత చూపించింది. రాజుకు చాలా కోపం వచ్చింది. ఈమె అవిధేయురాలు కనుక నాకు రాణిగా ఉండడానికి తగదు అంటూ నపంసకులకు అప్పగించేశాడు. ఆ పిమ్మట తన స్థానములో మరొక రాణి కావాలి. ఆ రాణిని ఎతకడానికి టైం పడుతుంది. ఎతికిన రాణిని మళ్ళీ పెళ్లి చేయడానికి ఆ రాణిని సంవత్సరం సిద్ధం చేయాలి. సో రకరకాల అందరూ వచ్చారు. కానీ ఒక యూదురాలు వచ్చేసింది. ఆ యూదురాలు పేరు ఎస్తేరు. అప్పుడు ఎస్తేరుకును రాజుకును వివాహము జరిగింది. ఎస్తేరు ఆ రాజ్యం యొక్క రాణి అయిపోయింది. అంతా చక్కగా కొనసాగుతూ ఉన్నది. హామాను అని ఒకడు ఉన్నాడు. వాడు కొంచెము మంచి నైపుణ్యత కలిగిన వాడు. సో రాజు ఏం చేశాడంటే, వీడు పనికొస్తాడు అంటూ అధికారులందరికన్నా పై అధికారిగా హామాను చేశాడు. వీడికి అన్ని బాధ్యతలు అప్పగించాడు. అంతేకాకుండా ఆల్ పవర్స్ కూడా ఇచ్చాడు. చాలా డబ్బు కూడా ఇచ్చాడు. కొంతకాలానికి హామానుకు ఒక దుర్బుద్ధి పుట్టింది. రాజు తర్వాత నేనే కదా ప్రధానుడను, రాజుకు అందరు ఎలా మొక్కుతారో నాకు కూడా మొక్కాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు అందరూ వచ్చి మొక్కుతున్నారు. కానీ ఎస్తేరు అంకుల్ మొర్దెకాయ్ యూదుడు వంగల. నేను దేవునికే వంగాలి కానీ నేను మనుషులకు వంగనన్నాడు. అప్పుడు హామానుకు చాలా కోపం వచ్చింది. అందరూ మొక్కుతుంటే నువ్వెందుకురా మొక్కు అంటూ హామాను మొర్దెకాయని చంపాలని ఆలోచన చేశాడు. అప్పుడు కొంతమంది సలహా ఇచ్చారు, హామానే ఎందుకు, ఈ దేశంలో ఉన్న యూదులందరినీ చంపేస్తే పోతుంది కదా, వాళ్ళు ఎప్పుడు మనతో దెబ్బలాడుతున్నారు, ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఇదే మంచి తరుణం కదా, అందరినీ వేసేస్తే బాగుంటుంది కదా అంటే వీడు రెడీ అయిపోయాడు ఆజ్ఞ జారీ చేయడానికి, అందరినీ చంపడానికి. ఆ టైంలో ఇంకా చాలా క్రిటికల్ స్టేజ్ అన్నమాట. ఆజ్ఞ జారీ అయిపోద్ది. అందరూ స్త్రీలు పురుషులు, చివరికి ఎస్తేరు కూడా మొర్దెకాయ్ కూడా, అందరూ యూదులే కనుక అందరూ చంపబడాలి. కుట్ర. అప్పుడు ఎస్తేరు ఏం చేసింది అంటే ఒక కీలకమైన పాత్ర వహించింది. మొర్దెకాయ్ ఎస్తేరు దగ్గరికి వెళ్ళి అంటాడు, చూడండి ఎస్తేరు 4:14 చూస్తే, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. ఎంత క్రిటికల్ పాయింట్ అండి ఇది. మొర్దెకాయ్ అంటున్నాడు, ఈ సమయమందు, నువ్వు ఈ సమయమందు పూనుకోవాలి. పూనుకోలేదనుకో
దేవుడు మరొక రకంగా కాపాడుతాడు. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. ఈ సమయమందు అంటే అర్థం ఏంటండి? నువ్వు వెంటనే పూనుకోవాలి. యూ మస్ట్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. డిలే చేయకూడదు. నువ్వు డిలే చేసావంటే అనర్థకము రావచ్చు. నువ్వు డిలే చేసావంటే దేవుడు మరొకరిని వాడుకోవచ్చు. కానీ నీకు గొప్ప తరుణాన్ని దేవుడు ఇస్తున్నాడు కనుక నువ్వు డిలే చేయొద్దు. ప్రియులారా, రక్షణ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యవనస్తులైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, భార్యలైనా, భర్తలైనా, సేవకులైనా మన జీవితాల్లో కొన్ని సాధించడానికి దేవుడంటూ మనకొక నిర్దిష్టమైన నిర్ణయమైన సమయాన్ని ఇస్తాడు. అపాయింటెడ్ టైం. ఆ టైము మనము వెంటనే వాడుకోవాలి, డిలే చేయకూడదు. ఆ టైం దాటిపోయిందంటే మళ్ళా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ తరుణం మళ్ళా రాకపోవచ్చు. యాక్ట్ ఎట్ ది అపాయింటెడ్ టైమ్ టు డూ వాట్ యూ షుడ్ డూ. ఎంత మంచి మాట అండి. చేయవలసిన పనులు ఆ టైంలో చేయకపోతే రెండు, ఒకవైపు అభివృద్ధి రాదు, మరోవైపు దిగజారిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఏ పరిస్థితి అయినా సరే. సో నేర్చుకుందాం. ఒకే ఒక టైము దేవుడు నిర్ణయిస్తాడు. ఆ టైము మనకొక అవకాశం. ఆ అవకాశము, ఆ టైం వచ్చినప్పుడు మీరు నేను వెంటనే పూనుకోవాలి. అక్కడ మొర్దెకై రెండవ మాట అంటాడు, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకొనుమని చెప్పాను. దేవుడు నిన్ను ఈ రాజ్యానికి రాణిగా ఊరికే చేయలే. దేవుని ముందు చూపులో నీకును నాకును యూదులకందరికీ ఒక భయంకరమైన హాని రానయున్నది. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కీడు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎస్తేరు ముందుగానే ఎన్నుకున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు వెంటనే జోక్యము చేసుకొని యూదులను కాపాడే ఒక ఆలోచన చేయాలి. ఈ సమయం ముందు చాలా ఇంపార్టెంట్ అది. దేవుడు మనం ఏది చేయాలో భవిష్యత్తులో అడుగడుగునా అది పెంపొందిస్తూ ఒక స్థితి వచ్చినప్పుడు ఇంకా ఉన్నతమైంది సాధించడానికి దేవుడు ఒక తరుణాన్ని ఇస్తాడు. ఎందుకు? ఆ స్థితిని బట్టే నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో సాధించగలుగుతావు. ఎంత గొప్ప సత్యం అండి. అప్పుడు ఎస్తేర్ ఏమందంటే, మొర్దెకై నేను గ్రహిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, కానీ రాజు దగ్గరికి వెళ్ళడము అన్నది మామూలు సంగతి కాదు. అందరూ వెళ్ళలేరు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో ధైర్యము కావాలి, మార్గము సరళము కావాలి. వెళ్ళిన తర్వాత కూడా రాజును దర్శించాలి అని అంటే, హామాను గురించి చెప్పనట్టు చెప్పాలి అని అంటే నాకు చాలా నడిపింపు కావాలి, ధైర్యము కావాలి. నా అంతటి నేను చేయలేను అంటే ఏం చేసిందండి? వెంటనే యూదులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేసింది, మీరు ఉపవాస ప్రార్థనలు చేయండి, ముఖ్యంగా నా కొరకు చేయండి, మీ కొరకు చెయ్యండి. చూస్తున్నారా ఎంత ప్రోగ్రెస్ అవుతుందో. అప్పుడు యూదులందరూ ఎస్తేరుతో సహా, ఎస్తేరుతో ఉన్న పనివారందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. ఎన్నో రోజులు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా వినండి, దేవుడు ఎస్తేరుకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, రాజు దగ్గరికి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఒకరోజు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక విందు చేయాలి, మరి ఆ విందుకు నీ తర్వాత ఇంకెవరున్నారు? ప్రధాని హామానే కదా, హామాను కూడా పిలవాలి అని విందు ఏర్పాటు చేసింది. హామాను వచ్చాడు. అప్పుడు హామాను ముందే చెప్పేస్తుంది. హామాను పేరు ఎత్తుకోలే,
నీ రాజ్యములో కుట్ర జరుగుతున్నది, నీ రాణిని చంపడానికి, మొర్దెకాయిని చంపడానికి, యూదులందరినీ చంపడానికి ఒక కుట్ర జరుగుతున్నది అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. ఎవడరా వాడు? వెంటనే హామాను పేరు వచ్చేసింది. నువ్వు నా దగ్గరుండి నాకింత నమ్మకమైన ద్రోహము చేస్తావా? ఎప్పుడైతే మొర్దెకాయి హామానుకు నమస్కారం పెట్టలేదో, హామాన్ ఏం చేశాడనంటే మొర్దెకాయి ఉరిదీసేయడానికి ఒక ఏర్పాటు చేశాడు. అది రెడీగానే ఉంది. అప్పుడు రాజు అంటాడు, ఏ స్థలములో అయితే మొర్దెకాయిని హామాను ఉరి తీయాలని కుట్ర పన్నాడు, ఆ ఉరి కంబం మీదే హామాసును ఉరేసాడు. అలాగే హామాసును తీసుకెళ్లారు, ఉరేసేసారు. ఆ పిమ్మట హామాసు 10 కుమారులను కూడా రాజు సిలువ వేయించేశాడు. అప్పుడు ప్రియులారా, యూదులకు వచ్చిన ఈ భయంకరమైన ముప్పు, హాని, కుట్ర ఎస్తేరు ద్వారా దేవుడు తొలగించాడు. ఆ పిమ్మట ఆ రాజ్యములో యూదులు బహుగా వర్ధిల్లారండి. సో ఇక్కడ ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ టైంలో ఏం చేయాలో అన్నది మనం ముందు కొంచెము ఆలోచన చేయాలి. ఒక డ్రీమ్ చేయాలి, ఒక ఆశ కలిగి ఉండాలి. నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, అది ఈ టైంలోనే నేను చేయాలి, ఈ టైంలో చేయకపోతే చేయి జారిపోద్ది, మళ్ళీ నేను చేయలేను దాన్ని అంటూ ఏం చేయాలో తీర్మానం చేసుకొని ఎస్తేరు చేసిన పని మనము కూడా చేయాలి. ఉపవాస ప్రార్థనలు చేయాలి. మన కోసం ఉపవాస ప్రార్థనలు అవసరమైతే చేయించుకోవాలి. సేమ్ థింగ్, ఇదే ఫాలో అవుతున్నాం మనం, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. ఎందుకండి? ఆ ఉపవాస ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ లక్ష్యమైతే మనము ఛేదించాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మార్గము సరళము చేస్తుంది. అంతేకాకుండా గొప్ప సామర్థ్యాన్ని ఇస్తుంది. సో రక్షణ జీవితంలో ఒక 5 విషయాలు. నంబర్ 1, నీ భవిష్యత్తు విషయము వెంటనే పూనుకొనాలి. ప్రసంగి 3 మొదటి వచనము 7వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 7వ వచనములో చింపుటకును కట్టుటకును. కట్టుటకు, ఏం కట్టుటకు? మన భవిష్యత్తు కట్టుటకు. ఎంత అద్భుతమైన సత్యం అండి. ఇంతవరకు జీవితంలో సాధించాము, ఒక మెట్టుకొచ్చాము. కానీ జీవితంలో ఇంకా ఎన్నో సాధించవలసినవి ఉన్నవి, ఇంకా కట్టవలసినవి చాలా ఉన్నాయి. కుటుంబాలు కట్టుకోవాలి, వివాహాలు కట్టుకోవాలి, ఉద్యోగాల్లో పెరగాలి, వ్యాపారాలు కట్టుకోవాలి, నైతిక జీవితాన్ని కట్టుకోవాలి, ప్రభు మనకు అప్పగించిన పరిచర్యను కట్టుకోవాలి, బాంధవ్యాలు కట్టుకోవాలి. ముఖ్యంగా పిల్లలైనా స్టూడెంట్స్ అయినా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏ టైంలో ఏం చేయాలో ఆ టైంలో చేస్తేనే రాను దినాల్లో చదువులు వస్తాయి. ఏ టైంలో ఎంత కష్టపడి చదవాలో అలా చదివితేనే బుర్రకెక్కుతుంది. ఈ సమయం ముందు నీవు పొందుకో ఒక విద్యార్థిగా. సమయం వేస్ట్ చేయొద్దు, సద్వినియోగం చేసుకో. ఇంతకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా బహుశా వివాహము కొంచెం బలహీనమైపోతుందేమో, అందులో ఉండవలసిన ప్రేమలు ఆప్యాయతలు లేవేమో. నువ్వు వెంటనే పూనుకో, నువ్వు ఇప్పుడే కట్టుకో. చేయి దాటిపోయిందంటే నువ్వు మళ్ళీ కట్టుకోలేవు. అలాగే బాంధవ్యాలు ఉన్న ఇంట్లో వాటిలో ఎందుకో కూడా సారము లేదు, సారాంశము లేదు, ఒక సన్నిహితము లేదు, ఒక సహవాసము లేదు. నువ్వు వెంటనే పూనుకో. ఒక తల్లి అయితే నీ పిల్లలతో, తండ్రి అయితే నీ పిల్లలతో, అన్నదమ్ములు, అక్కజెళ్ళుళ్ళు. అంతే సంఘములో కూడా ఇట్స్ ఎ రిలేషన్షిప్. అందరూ కూడా మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఆ తరుణాన్ని ప్రభు ఇస్తున్నారు. నువ్వు వెంటనే చేపట్టు, కట్టుకో. ఎందుకంటే ఏ బాంధవ్యాన్నైనా నీవు పటిష్టము చేసుకుంటే కష్టం వచ్చినప్పుడు ఆ బాంధవ్యమే నిన్ను ఆదుకుంటుంది.
ఒక బాంధవ్యాన్ని నీవు పటిష్టము చేసుకోకపోతే, కష్టం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఆ బాంధవ్యంలో ప్రేమలు పెరిగినప్పుడే పట్టించుకుంటారు, త్యాగాలు చేస్తారు. ఏ సమయంలో నీవు ఏది చేయాలో అది నువ్వు చేయి. ప్రియులారా, ఏం చేద్దామని అంటే, ముందుగా నేను చెప్పిన అనేక విషయాలు కానీ మీ మైండ్లో కూడా ఉంటుంది కదా, ప్రస్తుతంలో ప్రభువు నాకు ఈ స్థితినిచ్చాడు, ఈ తరుణాన్ని ఇచ్చాడు, ఈ సమయాన్ని ఇచ్చాడు. బహుశా నా జీవితంలో నేను రాను దినాల్లో ఇది సాధించాలి అన్న తీర్మానం ముందు చేసుకోవాలి. మేక్ దట్ డెసిషన్ ఫస్ట్. మేక్ దట్ ఫర్మ్ డెసిషన్. ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు ఆలోచన చేసుకో. లైఫ్లో ద్విమనస్కం ఉంటుంది. రెండు మనుషులు, ఇది చేద్దామంటాడు, అది చేద్దామంటాడు. చదువులు, ఇది చదువుదామా, అది చేద్దామా, ఏదో ఒకటే చదవాలి. నువ్వు ఏం చదువుతావో నువ్వు తీర్మానం చేసుకో. యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బికమ్. When I was 24 years old, I decided to come into the ministry. Firm decision అంతే, ఇంక మళ్ళీ వెనక చూడలే. అప్పుడు బీఎస్సీ చదువుతాను అంతే. నీ సేవకుని అవుతాను. థియాలజీలో ఉన్నతమైన యూనివర్సిటీస్లో అమెరికా, కెనడాలో నేను చదువుతాను. ప్రభువా నువ్వు మార్గం ప్రభు అలాగే మార్గం చేశారు, అలాగే చదివాను, అలాగే వచ్చాను. సో యూ హ్యావ్ టు మేక్ ఎ ఫర్మ్ డెసిషన్. ఆ డెసిషన్ నువ్వు చేసుకోకపోతే గాలి ఎటో కొట్టేస్తుంది. సైతాన్ ఏమంటాడు, ఏం చేస్తావులే ఇంట్లో పడుకోమంటాడు. సో యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. అంతేకాకుండా ఇంకో పని చేయాలండి. ఎస్తేరుకు మొర్దెకాయి చెప్పినప్పుడు చూద్దాంలే మామయ్య, తర్వాత చూద్దాంలే అందా. వెంటనే పూనుకొని మొర్దెకాయి చెప్పింది నెరవేర్చడానికి ఒక మంచి ప్రయాసపడ్డది. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమంది అనుకుంటారు నా జీవితంలో అన్నీ అయిపోయాయంటే ఇంకేం లేవండి అని. ఆలోచించండి, బోలెడు ఉంటాయి. యూ కెన్ స్టిల్ అచీవ్ సంథింగ్. 82 సంవత్సరాల బైడెన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు అని అంటే మనం 62కే చేతులు ఎత్తేస్తే ఎలాగండి? సోమర్థనం, నో డౌట్ అబౌట్ ఇట్. మన వయసు ఎంత అయినా సరే ఇంకా ఏదో సాధించాలి, ఇంకేదో చేయాలి. గో ఫర్ ఇట్. సామెతలు 13:4 మనకు తెలిసిన వాక్యము, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియో దొరకు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. అది స్టూడెంట్స్ అయినా, తల్లిదండ్రులైనా, ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, స్పిరిచువాలిటీ అయినా, మినిస్ట్రీ అయినా, సోమరితనం చేద్దాంలే అనేటప్పుడు బండి వెళ్ళిపోద్ది, టైం అయిపోద్ది. కానీ శ్రద్ధ కలిగిన వాడు వెంటనే పూనుకొని ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయుటకు సర్వశక్తులు దానిలోనికి పెట్టిన వాడు ఎలాగుంటాడంటే పుష్టి నొందును. సో నెంబర్ 1, నీ భవిష్యత్తు విషయము వెంటనే నీవు పూనుకో. నెంబర్ 2, నీ అవిధేయత విషయము వెంటనే పూనుకో. సామెతలో 29 మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అక్కడ హఠాత్ అన్న మాట అండర్లైన్ చేసుకోండి. రక్షణ జీవితంలో అవిధేయత ఉంటుంది, కానీ దేవుడు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, అంతరాత్మ ద్వారా
మన అవిధేయతను మన జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. మన హృదయ తలుపులు ఎప్పుడూ తట్టుతూనే ఉంటాడు. కానీ మొండిగా ఆ అవిధేయతలోనే కొనసాగితే ఏమవుతుందండి? హఠాత్తుగా నాశనం. ఏంటది? నువ్వు ఈ సమయం ముందు పూనుకో. ఎప్పుడైతే హెచ్చరిక వింటున్నావో, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఒత్తిడి చేస్తున్నాడో, వెంటనే నువ్వు పూనుకొని ఏ అవిధేయతలో ఉన్నావో దాన్ని గ్రహించి దాని విషయం పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టు. ఆ తరుణం వచ్చినప్పుడు నువ్వు వాడుకోలేదనుకో, ఆ మొండిగానే అలా కొనసాగావనుకో, వాక్యం అంటది నీకు తెలియదు బాబు, హఠాత్తుగా పడిపోతావు. హఠాత్తుగా అనర్థకాలు వస్తాయి, హఠాత్తుగా నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవిధేయతల గురించి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినప్పుడు నువ్వు ఆలస్యము చేయకో, నువ్వు వెంటనే పూనుకో. రెండు రకాల అవిధేయత ఉంటుందండి. ఎప్పుడు నేను చెప్తాను, ఒకటి వాక్యము చెయ్యొద్దు అన్నది చెయ్యుటలో అవిధేయత. పలానా తప్పు చేయొద్దు, పలానా పాపము చేయొద్దు, దాని విషయం పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది ఏమవుద్దిలే అని, ఇప్పటిదాకా ఏం కాలేదు కదా, ఇంకా రేపేమవుతుంది అని. యూ జస్ట్ వెయిట్. చెయ్యకూడనివి చేసినప్పుడు హఠాత్తుగా నాశనం వచ్చును, జాగ్రత్త. రెండవది, చెయ్యవలసింది చెయ్యకపోయినా నష్టం వస్తుంది, జాగ్రత్త. చెయ్యకూడదు చేసినా నష్టం వస్తుంది, చేయవలసింది చెయ్యకపోయినా నష్టం వస్తుంది. ఈ రెండూ కూడా మన పాయింట్ ఏంటంటే, ఇవి చేయడానికి దేవుడు ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఇస్తాడు, అపాయింటెడ్ టైం, తరుణం ఇస్తాడు. ఆ టైంలో ఆ అవిధేయత చేయకూడదు మానుకుంటే బ్రతికిపోతావు, చేయవలసింది చేస్తే ఆశీర్వదింపబడతావు. ఏ టైంలో ఏది చేయాలో ఆ టైంలోనే చేయాలి. బైబిల్లో ఎన్ని ఉన్నాయి దేవునికి చేయవలసినవి? రేపు చేద్దాములే, తర్వాత చేద్దాములే, ఎన్నో ఉన్నాయి బైబిల్లో. కుటుంబాల్లో ఒకరికి ఒకరికి చేసుకోవలసినవి ఉంటాయి, న్యాయాలు చేసుకోవలసినవి ఉంటాయి, ప్రేమలు చూపించుకునే పరిస్థితి ఉంటుంది. ముందు నా సరదా తీరిన తర్వాత చేస్తానులే అంటాడు. ఏమైపోద్ది? చేయి దాటిపోద్ది. చేయి దాటిపోయిన తర్వాత నువ్వు చేయాలనుకున్న ఎంత ప్రయత్నం చేసినా నువ్వు చేయలేవు. అన్నిటికీ సమయం ఉన్నది, అన్నిటికీ సమయం ఉన్నది, దిద్దుబాటుకు సమయం ఉన్నది. ప్రతి అవిధేయత తొలగించుకొనుటకు సమయం ఉన్నది. ఎప్పుడైతే ప్రియులరా మనము ఈ అవిధేయత విషయములో వెంటనే పూనుకుంటాము, చేయకూడనివి మానుకుంటాము, చేయవలసినవి చేస్తాము. బైబిల్లో ఒక గొప్ప వాగ్దానం ముందు చూడండి, చదువుతున్నాను. 84వ కీర్తన. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అదండి, ఒక దశలో అవిధేయత ఉన్నప్పుడు దాని విషయం పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని వాక్యానుసారంగా ఎలా జీవించాలో జీవిస్తే, యథార్థంగా ఉంటే, అట్టి వారికి కృపయు ఘనతయు యెహోవా అనుగ్రహించు. అది ప్రామిస్ అన్నమాట.
ఎన్నిసార్లు గద్దించినను లొంగని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు అన్నది నెగటివ్. కానీ వాక్యము ప్రేరేపించినప్పుడు విధేయత చూపించి అవిధేయతను తొలగించుకొని వారికి దేవుడు కృపయు ఘనతయు అనుగ్రహించు. నంబర్ 3, నీ ప్రతికూలాల విషయము వెంటనే పూనుకో. సామెతలో 24:10 శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చూస్తున్నారా, శ్రమ దినమందు, ఆ అపాయింటెడ్ టైం. ఎంత అద్భుతం అండి దేవుని వారు. ఏ ప్రతికూలం వచ్చినా అట్టి సమయములో వెంటనే పూనుకోవాలి. ఈ శ్రమ వచ్చే తర్వాత చూద్దాంలే అనుకోకూడదు, తర్వాత పరిష్కారం చేద్దాంలే అనుకోవద్దు. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఒక సమస్య వచ్చింది, అది వచ్చినా ఆ మరుక్షణమే దాని పరిష్కారాన్ని ఆలోచన చేయి, వాది అవ్వయద్దు. ఒక అనారోగ్యం వచ్చింది, వెంటనే నువ్వు టెస్ట్ చేయించుకో, డయాగ్నోసిస్ చేయించుకో. ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే నీవు వైద్యాన్ని పొందు, ప్రార్థనలు చేయించుకో. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఏదో ప్రాబ్లం ఉందని తెలుసు, ఎంత బుద్ధిహీనత అంటే హాస్పిటల్కి వెళ్తే బయటపడుతుందేమో, బయటపడితే ఆపరేషన్ చేస్తారేమో, అదే బోద్ధలే. ఎంత అమాయకత్వం, ఎంత బుద్ధిహీనత. గతంలో చెప్పాను, టీవీలో కూడా మీరు వినండి. అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత కావాలంటే ప్రార్థన చేయాలి, మందులు కూడా వాడాలి, వైద్యం చేయించుకోవాలి. ఒక పిచ్చి బోధ బయలుదేరింది. అనారోగ్యం వస్తే అది విశ్వాసముతోనే బాగు చేసుకోవాలి కానీ మందులు వేసుకోకూడదని. నా కళ్ళ ముందు 100 మంది ఎలా చచ్చారో నేను చూశాను. మందులు దేవుని జ్ఞానం వాడుకోండి. ప్రతి సంవత్సరం ఒక చెకప్ చేయించుకోండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక 50 దాటిన తర్వాత గో ఫర్ ఎ జనరల్ చెకప్. లోపలేమవుతుందో నీకేం తెలుసు? హార్ట్ అటాక్ చెప్పొస్తుందా? సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయితే అట్లా కూలిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? గో ఫర్ జనరల్ చెకప్. కొంచెం ఖర్చు అవుద్ది, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఒక సమస్య బయటపడితే దానికి తగిన వైద్యం చేయించుకుంటే ఇంకా కొంతకాలం బ్రతుకుతావు. లేదంటే నేను షార్ట్ కట్లో పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చేయకు, అలాగే ఉండు. కొంతమందికి షార్ట్ కట్ చాలా ఇష్టం. చూస్తున్నారా? నువ్వు ఏ సమయంలో ఏది చేయాలో అదే నువ్వు చేయి. ఏదొక ప్రాబ్లం ఉన్నది, వెంటనే చూపించుకో. అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు కదండి, సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు. ఎంత జ్ఞానం అండి అందులో. ఒక నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఎలా తట్టుకోవాలి, పోయిన నష్టాన్ని మళ్ళా ఎలాగా రాబట్టుకోవాలి, వెంటనే యాక్షన్ తీసుకో, వాయిదా వేయద్దు. మనందరి కుటుంబాల్లో దాదాపు మన ప్రియులు మరణించారు. ఎంతో శ్రమ వచ్చింది, ఎంతో కష్టం వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు హృదయంలో ఎంతో బాధ, దుఃఖం ఉంటుంది. బైబిల్ ఏమంటుంది, సైకాలజీ ఏమంటుందండి, దాన్ని నువ్వు వెంటనే పట్టించుకోవాలి. ఏమవ్వదులే, పోతే పోయారులే. కానీ నీ అంతరాత్మ ఏడుస్తూ ఉంటుంది, జాగ్రత్త. ఎవరన్నా కోల్పోతే ఏడ్డానికి జంకకు, ఏడు. ఎందుకో తెలుసా, ఆ టైంలో నువ్వు ఏడిస్తేనే నీ మనసుకు నెమ్మది వస్తుంది.
దీన్ని పాస్టరల్ కౌన్సిలింగ్ అంటాము. గ్రీఫ్ ప్రాసెస్. యూ హ్యావ్ టు ప్రాసెస్ యువర్ గ్రీఫ్. డోంట్ స్వాలో యువర్ గ్రీఫ్. యూ గెట్ యువర్ గ్రీఫ్ అవుట్. అది రాగానే వెంటనే పూనుకో, ప్రార్థన చేయి, అందరి ఆదరణ పొందు, అందరి మద్దతు పొందు. పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉన్న దుఃఖము తీసేయి, బాధ తీసేయి, ఆ విచారము తీసేయి అని మనము వెంటనే పూనుకొని ఆ అకాల మరణమన్నా సహజమైన మరణమన్నా కలిగినప్పుడు దాని విషయములో వెంటనే ఆదరణ పొందకపోతే రాను దినాల్లో వినండి నా మాట, చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఉండిపోయిన ఆ దుఃఖం కొంతకాలానికి అదొక మానసిక రోగంగా తయారవ్వచ్చు. ఎంత అద్భుతమండి దేవుని వాక్యం. ప్రతికూలం వచ్చినప్పుడు నువ్వు వెంటనే పూనుకో. ఒకరు వ్యతిరేకించినా బాధ పెట్టినా వెంటనే పూనుకొని నువ్వు సరిదిద్దు ఇంట్లో. ఇప్పుడు నువ్వు సరిదిద్దకపోతే రాను దినాల్లో నువ్వు సరిదిద్దలేవు, అది పిల్లలైనా పెద్దలైనా అలాగే కొనసాగుద్ది. ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ? శ్రమదినమందు నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వానివవుతావు. ఎప్పుడు? రాను దినాల్లో కూలిపోతావు. లైఫ్లో సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంతృప్తి ఉండదు, ఏది రుచించదు. అలాగలా జీవితం అంతా చీకటిమయమైపోతుంది. ప్రతికూలం వచ్చినప్పుడు నువ్వు వెంటనే పూనుకొని నీవు ఏమి చేయాలో అది నీవు చేయి. దుఃఖించు, పర్వాలేదు, ఏడువు, పర్వాలేదు, ఎంత ఏడిస్తే అంత మంచిది, ఎన్ని కన్నీళ్లు కారిస్తే అంత మంచిది. అది నీకు దుఃఖ నివారణ దయచేయను. మనుషుల ఆదరణ పొందు. అంతేకాకుండా ఇంకొక పని చేయి, ప్రార్థన చేయి. శ్రమదినమందు నీవు ప్రార్థన చేయి. అది రాగానే వెంటనే ప్రార్థన నువ్వు స్టార్ట్ చేయి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కీర్తనలు 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. వింటారా? ఆపత్కాలమందు దెర్ ఇస్ ఎ టైం. ఆపదొచ్చే టైం ఒకటి ఉన్నది, ప్రతికూలం వచ్చే ఒక సమయం ఒకటి ఉన్నది. అది రాగానే నువ్వు వెంటనే మోకాళ్ళ మీద పడు. వెంటనే యెహోవా దేవుడికి నువ్వు మొర్రపెట్టు. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు దిగజారిపోకుండా, పడిపోకుండా, జీవితం మీద ఆశలు ఆశయాలు విడిచిపెట్టకుండా మళ్ళా నిన్ను నిలబెడతాను, మరలా నిన్ను స్థిరపరుస్తాను, మరలా నిన్ను మహిమపరుస్తాను, మళ్ళా నిన్ను హెచ్చిస్తాను. గతంలో ఒక మాట చెప్పానండి, మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు, చెప్తున్నాను వినండి. మన జీవితాలు మన సమస్యల కన్నా చాలా పెద్దవి. అవర్ లైవ్స్ ఆర్ మచ్ బిగ్గర్ దెన్ అవర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఉంటే 1-2 ఉండొచ్చు, నష్టాలుంటే 1-2 ఉండొచ్చు, శ్రమలుంటే 1-2 ఉండొచ్చు 100కి. కానీ ఆశీర్వాదాలు 90, 95, 85 ఉంటాయి. పోయిన దాని గురించి నీవు బెంగ పెట్టుకోకు. జీవితంలో నీవు ఆస్వాదించవలసినవి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించవలసినవి, సంతోషించవలసినవి, రుచి చూడవలసినవి, మంచివి ఎన్నో ఉన్నాయి. ఏదో ఆ ఒక్కటి మనసులో పెట్టుకొని నీ బంగారు జీవితాన్ని నువ్వు విరమించుకోవద్దు.
ఆ ఒక్క సమస్య ఏదన్నా కానివ్వండి, దేవుడు సాయం చేస్తాడు నీకు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను నేనులోంచి ఆ బాధలోని ఆ దుఃఖములోను. అంతేకాదు, జీవితంలో ఇతర విషయాల్లో కూడా నీవు ఇంకా రాను దినాల్లో హెచ్చింపబడతావు. నో లాస్ ఈజ్ పర్మనెంట్. We have a God who exalts us in all our areas in spite of what is lost. There is hope, there is future. 4వది, నీ ఆధ్యాత్మిక విషయము వెంటనే పూనుకో. ఎఫెసీ 5:15-16, దినములు చెడ్డవి గనుక నీవు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుము. ఆ తర్వాత పౌలు అంటాడు 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేదో గ్రహించుకొనుడి. ప్రభువు చిత్తము గ్రహించడానికి రక్షణ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్టమైన సమయం. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటలో జాప్యము చేసినా, నిర్లక్ష్యము చేసినా నీ ఆధ్యాత్మిక జీవితం ఎటో వెళ్ళిపోద్ది. ఇక్కడ దేవుని చిత్తం అనంటే మన వ్యక్తిగత విషయాల కన్నా ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన మాట. God's will always relates to our spiritual life more than our personal lives అంటాను. ఒక్కరోజు కూడా వదులుకోకు. తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ పిల్లల ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిరోజు కట్టండి. వారిని లోక సంబంధంగా కడుతున్నాము, వారికి మంచి చదువులు చెప్పిస్తున్నాం, వస్తువులు ఇస్తున్నాం, ఏ లోటులో కూడా పెంచుతాం. ఓకే, గుడ్. బట్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ లైఫ్? ఏ వయసులో ఆధ్యాత్మికంగా ఎదగాలో ఆ వయసులో ఆధ్యాత్మికంగా ఎదిగితేనే రాను దినాల్లో ఆధ్యాత్మిక పరిపూర్ణత వస్తుంది. మొదటి 5 సంవత్సరాల్లో లేకపోతే మొదటి 10 సంవత్సరాల్లో పిల్లలు పెరిగినప్పుడు వారికి ఆధ్యాత్మికం నేర్చుకోకపోతే, దేవుని చిత్తం ఏంటో నేర్పించకపోతే 20 ఏళ్ళు అయిన తర్వాత మీ తాత్తారం కాదు నేర్పించడానికి. నథింగ్ కమ్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ గ్రోత్. ఎవరో ప్రార్థన చేసేసారు, నా కొడుకు అద్భుతంగా ఆధ్యాత్మిక వచ్చిందంటే అదొక బూటకం. చిన్ననాటి నుండే పిల్లల్ని ఆధ్యాత్మికములో పెంచాలి. ఇంట్లో బాంధవ్యాలు ఉన్నాయి, ఎవరన్నా కానివ్వండి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు, భార్యలు, భర్తలు, ఎదుటివాడిని గమనించండి. నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు నా ఇంట్లో ఉన్న వారందరూ ఎదుగుతున్నారా లేదా? వారిని ఆధ్యాత్మికంగా ఎదిరించే బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. నీ మీద పెట్టాడు, నా మీద పెట్టాడు. దేవుని చిత్తము గ్రహించి వాక్యానుసారముగా జీవించుట వారికి కుటుంబాలుగా, పెద్దలుగా మనం నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత ఎవరు నేర్పించరు. ఎంతెంతమంది క్రైస్తవ కుటుంబాల్లో యవనస్తులు దారి తప్పారండి. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి నేను వాక్యం చెప్తా. కొంతమంది యవనస్తులు వస్తారండి, వారిని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అందరి జుత్తు నల్లగా ఉంటే వీడిది ఎర్రగా ఉంటుంది, అందరి జుత్తు నల్లగా ఉంటే ఇది పచ్చగా ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట మనకి. ముక్కుకి ఏదో పెడతాడు, చెవుకి ఏదో పెడతాడు, గడ్డానికి ఏదో పెడతాడు, నాలుగుకి ఏదో పెడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఇదంతా? ఎవరు నేర్పించారు? బయట వాళ్ళు నేర్పించారు, వాళ్ళ స్నేహితులు నేర్పించారు, లోకం నేర్పించింది. ఈ రోజుల్లో ఈ శరీరానికి టాటూ అన్నది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు వచ్చి నన్ను అడిగారు, అయ్యగారు టాటూ వేసుకోవచ్చా అని. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది నాయనా, శరీరానికి టాటూ వేయించుకోకూడదు, అది పాపం. ఇది సైతాను కుట్ర తెలుసా? ఈ సుందరమైన శరీరాన్ని ఎవరిచ్చారు మనకి? సైతాన్ ఏం చేస్తాడంటే, ఇంత సుందరంగా ఎందుకు పెంచుతావు, దీన్ని పెడతావు, దానికి వచ్చి నాలాగా తయారు చేయొచ్చు కదా అంటూ టాటూ వేసుకో. కొంతమందికి శరీరం అంతా టాటూ, ఇంకేం కనబడదు. ఎందుకు వస్తుంది అది రక్షణ జీవితంలో? క్రైస్తవ కుటుంబాల్లో ఇవన్నీ తల్లిదండ్రులు అప్రమత్తత వహించి
వాక్యానుసారంగా పిల్లల్ని ఎలా పెంచాలో పెంచకపోతే పిల్లలు లోకానుసారంగా పెరుగుతారే కానీ వాక్యానుసారంగా పెరగరు, దేవుని చిత్తానుసారంగా పెరగరు. పిల్లల్ని సరిదిద్దేటప్పుడు ఏ టైంలో ఏం చేయాలో డూ ఇట్ ఇమీడియట్లీ, డోంట్ డిలే ఇట్. ఇంకో సంగతి, ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోయారండి. వాళ్ళకే టైం లేదు. ఇంకా వాళ్ళకే టైం లేకపోతే పిల్లలకి ఏం టైం ఇస్తారు? ఎన్ని కార్యకలాపాలు, అందులో సగానికి సగం 90% టైం ఉద్యోగం తీసేస్తుంది, వ్యాపారం తీసేస్తుంది. ఇంకేం మిగులుతుంది టైం? సో వాక్యం అంటే అది, నువ్వు దినములు చెడ్డవి కనుక దేవుని చిత్తములోనికి మారకపోతే సైతాను మనల్ని తన చిత్తములోనికి మార్చి మన పిల్లల్ని మార్చి సర్వనాశనము చేస్తాడు. జాగ్రత్త. అందుకు ఏ సమయములో నీవు ఏది చేయాలో ఆ సమయములో నీవు చేయాలి. ఒక కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా ఎదిగింప చేయడం, లేకపోతే భార్య భర్తలు ఆధ్యాత్మికంగా ఎదగడము, లేకపోతే ఒక సంఘము, తోటి విశ్వాసులు, అన్నదమ్ములు, అక్కజెళ్ళుళ్ళు అందరి పట్ల విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితములో ఎదిగింప చేసే బాధ్యత సంఘములో ఉన్న వాళ్ళందరికీ ఉందండి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉందండి. ఎందుకు ఈ దైవభక్తి కావాలి? ఎందుకు దేవుని చిత్తములోనికి ఎదగాలంటే ఒక మంచి వాక్యం వినిపిస్తున్నాను చూడండి. 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగు. స్పిరిచువల్ లైఫ్ గివ్స్ us the best life here on earth. మర్చిపోకండి. ఏ కుటుంబానికన్నా బెస్ట్ లైఫ్ కావాలి, ఏ వ్యక్తి కన్నా బెస్ట్ లైఫ్ కావాలి, ఏ సంఘానికైనా బెస్ట్ లైఫ్ కావాలి అంటే దట్ కమ్స్ ఓన్లీ త్రూ దైవభక్తి, స్పిరిచువాలిటీ. 5వది, నీ పునరుద్ధానం విషయము వెంటనే పూనుకో. రోమాపత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. మరియు మీరు కాలము నెరుగే, అగైన్ టైం, నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఏమంటున్నారండి? ఏ టైంలో ఏది చేయాలో ఆ టైంలో నువ్వు చెయ్యి. ఎత్తబడే సంఘములో ఉండే ఆ టైము ఏ క్షణమన్నా రావచ్చు. సో నువ్వు వెంటనే పూనుకొని ఏం చేయాలంటే, నెంబర్ 1, నువ్వు నిద్ర మేలుకోవాలి. ఇక్కడ నిద్ర అంటే అందరూ 24 గంటలు నిద్రపోతారని కాదు ఇక్కడ అర్థం. నిద్ర అంటే మత్తు, అంధకారం, అయోమయం. క్రైస్తవులు రకరకాల వాటితో బుర్ర నిండా ఇంటాక్సికేట్ అయి ఉంటారు. రకరకాల మత్తులు ఉంటాయి మైండ్లో. ఆ మత్తులు ఏం చేస్తాయి? ఎత్తబడే సంఘములో ఉండి ఎత్తబడకుండా మనల్ని ఆటంకపరుస్తుంది. ఎందుకండి? మేలుకొని ఉన్నవారు ఎత్తబడతారు కానీ నిద్రపోయేవారు ఎత్తబడరు. ఏ టైంలో నీవు ఎత్తబడతావో నీకు తెలియదు అంటూ పౌలు అంటాడు చూడండి. 12వ వచనము ఏం చేయాలో చెప్తాడు అక్కడ. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఎప్పుడు చేద్దాం ఇది? రేపా ఎల్లుండా? ఇప్పుడు. ఎందుకు? నువ్వు మెట్లు దిగే లోపల ప్రభు వచ్చేస్తే ఏ టైంలో ఏం చేయాలో నువ్వు ఆ టైంలో చేయాలి. ఇది వచ్చిన బాధ ఈ రోజుల్లో. సేవకులు ఎలా సిద్ధపడాలో ఎవడు చెప్పటం లేదు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఎన్నో రకాల సిద్ధపాట్లు ఉన్నాయి, కానీ ఒకటి అంధకార క్రియలను విడిచి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీది వదలాలంతే. రెండోది ఏం చేయాలంటే
తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. తేజో అంటే లైట్, యుద్ధోపకరణములు అంటే ఆయుధాలు. బైబిల్లో తేజో సంబంధమైన ఆయుధాలు చాలా ఉన్నాయి, కానీ ఒక వచనం మీకు నేను చూపిస్తాను. ఎఫెసీ 5:9 మనం చూస్తే అక్కడ 3 తేజో సంబంధమైన యుద్ధోపకరణలు మనం చూడొచ్చు. ఈ 3 కూడా ఎత్తబడే సంఘములు ఉంటాక మనల్ని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంచుతాయి. ఎఫెసీ 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. తేజో సంబంధమైన యుద్ధోపకరణములో ఒకటి ఏంటంటే మంచితనం. అందరితో మంచిగా ఉండండి, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, అందరికీ మేలే చేయండి. ఎత్తబడే సంఘములో ఉంటుంది. నీతి అంటే పరిశుద్ధత, వాక్యానుసారముగా పరిశుద్ధతలో జీవించాలి. ఎత్తబడే సంఘములో ఉంటావు. సత్యము అనంటే బైబిల్లో ఉన్నవన్నీ విశ్వసించి వాటికి కట్టుబడి ఉండుట. రైచియస్నెస్ ఈజ్ వాట్ వీ డూ, ట్రూత్ ఈజ్ వాట్ వీ బిలీవ్. సత్యం ఎప్పుడూ కూడా నమ్ముకునేది. అయితే అసత్యాన్ని నమ్మొచ్చు, లేకపోతే సత్యాన్ని నమ్మొచ్చు. బైబిల్లో ఉన్నవన్నీ సత్యాలే. సో బైబిల్లో ఉన్నవన్నీ నమ్మి దానికి అనుగుణంగా మన జీవితాలు అలవర్చుకొని అనుసరించి జీవిస్తే యు ఆర్ రెడీ ఫర్ ర్యాప్చర్. సో 5 విషయాలు చూసాం. ఏంటంటే ఒక నెంబర్ 1, నీ భవిష్యత్తు విషయం వెంటనే పూనుకో, నీ అవిధేయత విషయం వెంటనే పూనుకో, నీ ప్రతికూలాల విషయం వెంటనే పూనుకో, నీ ఆధ్యాత్మిక జీవితం విషయమై వెంటనే పూనుకో, నీ పునరుత్థానం విషయమై నువ్వు వెంటనే పూనుకో. నిలబడండి, ప్రార్థన చేసుకుని. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఎన్ఎల్సిసిలోనైనా ఎప్పుడు ఎక్కడ వినని సందేశాలు మాకు వినిపిస్తున్నావు. సంఘం ఎడల నీకొక ప్రణాళిక ఉన్నది కనుక ఎస్తేరు జీవితములోనైనా ఏ సమయమందు ఇది నీవు చేయకపోతే నష్టము కలుగును. 5 విషయాలు మాకు నేర్పించావు. ఈ 5 విషయాలు చేసినప్పుడు ఎలాంటి దీవెనలు వస్తాయో కూడా మాకు నేర్పించావు. నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, విత్తబడిన వాక్యానుంతలుగా మా వెనుకిడిలో ఆశీర్వదించమని ఎన్ఎల్సిసి సంఘాన్ని ఇంకా మీరు దీవించండి అయ్యా. ఇంకా అనేకులు ఆలయానికి వచ్చి ఖచ్చితమైన, దివ్యమైన, సరళమైన, సులభమైన వాక్యము విని రక్షణలోనికి వచ్చుటకు, రక్షణలో ఎదుగుటకు, సంఘములో ఉన్న ఆరాధన నీవే గొప్ప సాధనముగా వాడుకొనమని ఈరోజు వాక్యం విన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులారా. మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో. ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో ఒకటి టీవీ పరిచర్య. ప్రతి వారము 5 భాషల్లో, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్ భాషలో 30 లక్షల మందికి మించి వాక్యాన్ని, యేసు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం. అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా, ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేసు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన, బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను. ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, ప్రతి సంవత్సరము 2 సార్లు 130 మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి 4 రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికెట్, ఒక పుస్తకము
ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రియులరా, 3 సంఘాలను ప్రభువు మాకు ఇచ్చారు. ఈ 3 సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము, పప్పులు, ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం. కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది. ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి, మాతో చేతులు కలపండి. మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి. నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది.